మణికంఠ లైఫ్ లో లవ్ ఉందా? లవ్ ఉందని కూడా వచ్చారు. ఉంది సార్, ఉంది. లవ్ ఉంది. ఆల్రెడీ 1 year 1.5 year అయింది. ఇంకా 1 yearలో మ్యారేజ్. అవునవును సార్. ఎవరో అమ్మాయి తెలుసుకోవచ్చా మేము? లేదు, రివీల్ చేయరా? రివీల్ ఇప్పుడు హింట్ అని ఇవ్వరా? హింట్ అంటే ఇండస్ట్రీ అమ్మాయి కదా? లేదు సార్, నార్మల్ అంతే. అంటే మీ లైఫ్లోకి రావాలి అంటే మీ అమ్మగారిని ప్లస్ అంటే మీ ఫ్యామిలీని మెప్పించి అంతకన్నా బాగా ఎమోషనల్గా చూసుకునే అమ్మాయి ఉండాలి. సో ఏ క్వాలిటీస్ మీరు బట్టి లవ్లోకి పడ్డారు? ఆమెలో ఏ క్వాలిటీస్ చూసి? అంటే ఇప్పుడు నేను అంటే ఇంతకుముందు ఏమో ఫేమ్ లేదు సార్. అంటే ఒక 2-3 years ముందు నేను మణికంఠ అనేది నార్మల్గా ఒక మణికంఠ. సో ఇప్పుడు ఏదో కొద్దిగా బయట పోతే మణికంఠ అని పట్టించుకుంటారు కదా. సో అది అలా కూడా పట్టించుకోకుండా నేను ఒక నార్మల్, నా దగ్గర ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకపోయినా నన్ను ఒక మామూలుగా చూసే క్యారెక్టర్ నాకు నచ్చింది. సో దాన్ని అభిమాని అంతే, అభిమాని అనుకోవచ్చు. అభిమాని, నేను అభిమాని సార్. తెలుగా లేదంటే తమిళ? తెలుగే సార్, తెలుగే సార్, తెలుగే. నేను అభిమాని అంటాను. సో ఇంకోటి ఏంటంటే నేను మిస్ అయిన ఫ్యామిలీ, నా మిస్ అయిన ఫ్యామిలీ ఆ అమ్మాయితో పాటు నాకు దొరుకుతుంది నాకు అనిపించింది. అమ్మాయిలో చూసుకుంటారు మళ్ళీ, అలా అనిపించింది. సో అందుకోసం ఒప్పుకున్నాను. ఇంకా కొన్ని రోజులు మీరు కూడా చూస్తారు అంటారా? ఇంకా డాన్స్ మాస్టర్ల విషయానికి వస్తే ఫస్ట్ మీరు మీ అంటే జిత్తు మాస్టర్ గురించి చెప్పారు. అంటే జిత్తు మాస్టర్ లేకపోతే నేను ఇక్కడ లేను అన్నారు. లారెన్స్ గారు గురించి, నెక్స్ట్ ప్రభుదేవ గారి గురించి చెప్పండి సార్. ప్రభు మాస్టర్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క డాన్సర్ మాస్టర్ని డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటారు. అంటే లైవ్లోనే చూడాలి మాస్టర్ని, ఒక్కసారి అయినా ఫోటో తీసుకోవాలి అని అనుకుంటారు ఒక్కొక్క డాన్సర్. యాక్చువల్లీ ఆ రోజు డీలో ఇంట్రొడక్షన్ రౌండ్. సో దాంట్లో ప్రభు మాస్టర్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. పర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు నేను షాక్ అయినా. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి అన్నప్పుడు అష్రఫ్ మాస్టర్ అని ఉన్నారు డీలో. సో ఆ అష్రఫ్ మాస్టర్ తరపు నుంచి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. అంటే ప్రభుదేవ మాస్టర్ ముందు చేయడానికి ఒక జూనియర్ ప్రభుదేవ అని ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్లో మణికంఠ చేస్తే బాగుంటుంది అని అష్రఫ్ మాస్టర్ చెప్పినారు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఉంటే బాగుంటుంది అని. ప్రభుదేవ మాస్టర్ ముందు లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి ఓకే చెప్పి నాకు అవకాశం ఇచ్చింది అష్రఫ్ మాస్టర్. ఆ టైంలో పోయినాను, అందరూ ఫోటో తీసుకుంటున్నారు. సరే మనకు మాస్టర్ దొరుకుతారా ఏంటి, నేను సరే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లైవ్లో చూసేసినామని పర్ఫార్మెన్స్ అయిపోయింది. మాస్టర్ జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇలానే చూస్తున్నాము, లైవ్లో చూసేసినాము, లెజెండ్ని లైవ్లో చూసినాము అన్నప్పుడు మాస్టర్ అడిగారు, మణికంఠ మీరు ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు కదా, నాకు మీ సాంగ్ని లైవ్లో చూడాలని అనిపిస్తుంది, నా కోసం మీరు సాంగ్ చేస్తావా అని అడిగారు. లైఫ్లో మర్చిపోయిన ఆ టైం. అంటే అంత పెద్ద మాస్టర్ నన్ను రిక్వెస్ట్గా అడిగినప్పుడు అది నా లైఫ్ మూమెంట్. అది దానికి కూడా నేను జిత్తు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను, జిత్తు మాస్టర్కి అష్రఫ్ మాస్టర్కి. సో అప్పుడు నేను డ్యాన్స్ చేసినాను. అప్పుడు చెప్పినారు, మనీ నేను మీ స్టైల్ నాకు చాలా నచ్చింది, సూపర్, ఆల్ ద బెస్ట్ అని చెప్పినారు. అది పెద్ద విషయం. లైఫ్లో మర్చిపోయిన ఒక ప్రభుదేవ మాస్టర్కి నాకు వచ్చింది. అది కాకుండా బయట వచ్చినప్పుడు ప్రభుదేవ మాస్టర్ నా దగ్గర మైసూర్ గురించి మాట్లాడినాను. నేను మైసూరు, మాస్టర్ కూడా మైసూర్లో ఉన్నారు. సో అది గురించి మాట్లాడినారు. ఇది రెండు మాత్రం ఎప్పుడు మర్చిపోను. సో ఏంటి స్ప్రింగ్ కాళ్ళు అవి మీరు డాన్స్ చేసేటప్పుడు దానికి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఏమి చేయట్లేదు సార్, నిజంగా ఏమి. నేను వార్మప్ కూడా చేయను సార్. నేను అదే సాంగ్ వర్క్ వస్తే సాంగ్ పెట్టుకున్నాము, టీం వచ్చిందా, మాకు ఒక టీం ఉంటారు, మా టీం, నా టీం వచ్చిందా, సాంగ్ పెట్టినామా, అప్పుడు జోష్ వస్తుంది, అలా ఉంటాం. లేదంటే నార్మల్గా ఉంటాం. మీరు అనుకున్నట్టు నేను ఏం వార్మప్ చేయను, ఇంకేం చేయను. ఏంటి మీ లైఫ్లో ఏం సాధించాలని గోల్ ఏంటి? నేను అదే నా ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్కి ఒక్క సాంగ్ చేయాలి సార్. అది కాకుండా మాస్టర్ లాగే సోషల్ యాక్టివిటీస్ ఒక్క ఆశ్రమం చేయాలి నాకు చిన్న ఒక ఇది. చూద్దాం సార్, దేవుడి దాని నుంచి ఏమైనా అయితే అవుతుంది అనుకుంటా. తప్పకుండా అవుతుంది. మంచి చేయడం కోసం తొందరగా, ఎందుకంటే మీరు కూడా లైఫ్లో మంచి ఇప్పుడిప్పుడే బిల్డప్ చేసుకుంటున్నారు కెరియర్ని, ఖచ్చితంగా మీరు అది గోల్ సాధిస్తారు.